హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమి బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్. మీషో ప్యాకింగ్ గురించి నేను తీసుకున్న బాక్స్. నేను జ్యువెలరీ ఐటెం ప్యాకింగ్ చేయడానికి చిన్న చిన్న బాక్స్ మీషోలోనే ఆర్డర్ పెట్టిన. ఈ బాక్సు 14 వచ్చినాయి, చిన్న చిన్న బాక్సెస్. ఇందులో ఇయర్ రింగ్స్ కానీ, బ్లాక్ బీడ్స్, లాంగ్ చైన్, మనం సేల్ చేసుకున్న ఐటమ్స్ చిన్న చిన్నవి ఇందులో పెట్టి పంపించచ్చు. ఈ బాక్స్ ఈచ్ 5 రూపీస్ పడింది. ఈ బాక్స్లో జ్యువెలరీ ఐటెం పెట్టి పంపిస్తే సేఫ్గా రీచ్ అవుతుంది, ఎలాంటి డ్యామేజ్ ఉండదు ప్రోడక్ట్కి. మన జ్యువెలరీ ఐటెం స్టోన్ పోకుండా మనం ఇలా ప్యాకింగ్ చేసుకుంటే కస్టమర్కి వెళ్ళేదాకా ఎలాంటి డ్యామేజ్ ఉండదు. సో రిటర్న్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మీషో గురించి ఒక విషయం, మీరు కావాలంటేనే ప్రోడక్ట్ తీసుకోండి, లేకపోతే చూసి మళ్ళీ రిటర్న్ పెడతామని థాట్తో బుక్ చేసుకోకండి. ఎందుకంటే సప్లయర్ వాళ్ళకు 170, 180 షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది. సో మీరు రిటర్న్ పెట్టినప్పుడల్లా వాళ్ళకు 170, 180 పడుతుంది. సో నా రిక్వెస్ట్, మీరు ఎప్పుడైనా నచ్చితేనే తీసుకోండి. చూసి ప్రోడక్ట్ కావాలని బుక్ చేసుకొని చూసి పంపించచ్చని అలా పెట్టకండి. 170, 180 ఛార్జెస్ పడుతుంది, ఫీ పడతాయి. మీకు నెక్స్ట్ వీడియోలో అది ఎందుకు ఎలా పడుతుంది, కస్టమర్కి లాసా, సప్లయర్కి లాసా అని నెక్స్ట్ వీడియోస్లో అది చూపిస్తా. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో అన్బాక్సింగ్. ఇది మీషో బార్కోడ్ కవర్స్. సో మనం మీషోలో సేల్ చేయాలంటే బార్కోడ్ కవర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే మీషో రూల్ ప్రకారం బార్కోడ్ కవర్స్ యూజ్ చేస్తే ఆర్టీఓ కానీ రిటర్న్ కానీ వస్తే క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ తీసుకున్న కవర్స్ యూజ్ చేస్తే మనకు క్లెయిమ్ అనేది రాదు. సో అందుకని మనం మీషోలో వెండర్గా ఉంటే బార్కోడ్ కవర్ మాత్రమే యూజ్ చేయాలి. ప్రతి ప్రోడక్ట్ స్కాన్ చేసిన తర్వాత తీసుకుంటారు డెలివరీ బాయ్స్. సో మనం బార్కోడ్ కవర్ యూజ్ చేస్తే రిటర్న్ వచ్చినప్పుడు రాంగ్ రిటర్న్ వస్తే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీషోలో మనం బార్కోడ్ కవర్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ కవర్ సైజు 6x8. మనం ఈ చిన్న సైజు జ్యువెలరీ ప్యాకింగ్కి సెట్ అవుతుంది. మనం శారీస్ సేల్ చేస్తే 12x14, 10x12 ఈ సైజు ఉన్న కవర్స్ తీసుకోవచ్చు. మనం జ్యువెలరీ చిన్న చిన్న ఐటమ్స్కి 6x8, 8x10 ఈ కవర్స్ సరిపోతాయి. మీషోలో కృష్ణ అనే వెబ్సైట్లో బుక్ చేసుకున్న ఈ కవర్స్. వచ్చేటప్పుడు డౌట్ అనిపించింది, కవర్స్ పంపిస్తారా లేదా అని. సో నాకు 5 డేస్లోనే రీచ్ అయింది పార్సల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గౌతమి బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్. లైక్, షేర్, కామెంట్.